హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. మా సండే ఎలా గడిచింది, సండే మేము ఏమేం చేసాం, ఇంకా ఈరోజు నేను యమ్మీ మేతి చికెన్ కర్రీ అయితే చేశాను. సో ఆ రెసిపీ కూడా షేర్ చేశాను. వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. యాజ్ యూజువల్ మా సండే ఇలానే స్టార్ట్ అవుతుంది. అలానే స్టార్ట్ అయింది. పాప క్రికెట్ ప్రాక్టీస్ అవుతుంది. నేనైతే వెళ్ళలేదు, ఈరోజు వాళ్ళ డాడీయే తీసుకెళ్లారు. ఇక్కడ చూసారా, మా దగ్గర సూర్యుడు వచ్చేసాడో. ఆఫ్టర్ 2 days ఇలా ఒక సన్నీ డేని చూస్తే ఎంత హ్యాపీగా ఉందో ఇక్కడ నెక్స్ట్ క్లిప్లో మీరు నా ఫేస్లో చూడొచ్చు. చూసారా, ఈ హ్యాపీనెస్ అంతా ఒకటి వేడి కోసం అయితే 2 బోల్డర్ని బట్టలు ఉతుక్కోవచ్చని. ఎందుకంటే ఆల్రెడీ 2 బాస్కెట్స్ ఫుల్ అయిపోయినాయి ఇలాంటివి. నేను చెప్పాను కదా, అంతకు ముందు రోజే నేను 3 rounds వేసి అన్నీ క్లియర్ చేసేసాను. ఈ 2 days వాటిని ఆరపెట్టడానికి సరిపోయింది. మళ్ళీ ఒక 2 బాస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. సరే, ముందు డే స్టార్ట్ చేస్తూ ఇవి కనుక వేసేసామంటే దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకోవచ్చు అని అయితే స్టార్ట్ చేశాను. కానీ ఫైనల్గా వీటిని ఆరేసరికి చాలా టైం పట్టేసింది. మిగతా పనుల్లో పడి బిజీ అయిపోయాను. ఫైనల్గా 2nd round వేయలేదు, 1 round వేసాను నిన్నటికి మాత్రం. సరే, ఎనీవేస్ అవుతుందిలేండి. ఈరోజు కూడా ఎండ వచ్చేలానే ఉంది, చూద్దాం. ఇప్పటికైతే ఆన్ చేసేసి నేను వెళ్ళి ఇంటి పని కూడా చూడాలి. ఇంట్లో ఆడవాళ్ళకు ఒక్కరోజు ఒంట్లో బాగాలేకపోతేనే ఇంటి పరిస్థితి చూడలేం. అలాంటిది 2 days కంటిన్యూగా నేను బ్రేక్ తీసుకున్నాననే చెప్పాలి, అసలు హెల్త్ బాగాలేకపోవడం వల్ల. సో ఇల్లంతా మెస్సీగా చాలా చిరాగ్గా ఉంది. అందుకే ఈరోజు మా పాపతో కిందకు కూడా వెళ్ళలేదు. అదంతా చేయడానికి నాకు బోల్డంత టైం పట్టేస్తుంది. ప్లస్ సండే అంటే స్పెషల్ డే కదా, మనకి మంచి రెసిపీస్ చేసుకోవాలి, తినాలి, అదొక పని కదా. రెగ్యులర్గా బాక్స్ వంట అయితే మార్నింగే అయిపోద్ది, దానికేం పెద్ద ఇబ్బంది ఉండదు. ఇలా స్పెషల్గా చేసుకోవాలంటేనే స్పెషల్గా ఆ వాషింగ్ మిషన్ పైన డస్ట్ చూసారా, అది రోజు క్లీన్ చేసినా సరే సాయంత్రం వచ్చేసరికి అలా ఉంటుంది. ఈ ఇంటికి డస్టింగ్ క్లీనింగ్ చేసేసరికి నా ఒంట్లో ఉన్న ఓపిక అంతా పోతుందేమో అనిపిస్తుంది, అంత డస్ట్. సరే, ఫస్ట్ అయితే బెడ్రూమ్ సెట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఏంటో ఈరోజు కూడా అది రకంగా ఉంది. ముందు రోజు నైట్ అంతా నిద్ర పట్టకుండా పిచ్చిగా ఉంది. సరే కదా, ఎలా ఉన్నా సరే పని తప్పదు కదా. ఫైనల్గా స్టాండ్ ఖాళీ చేశాను చూసారా, మళ్ళీ ఈరోజు వచ్చే బట్టలు ఆరేయాలని. ఆ డైనింగ్ టేబుల్ చూస్తే తలనొప్పే, ఇంకా దాన్ని చూడకపోవడమే మంచిది. ఇంకా అలా ముందైతే ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఊడ్చేసి మాప్ పెట్టేస్తే ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. ఈ 2 days మాప్ అయితే ఏం పెట్టలేదు, కానీ జస్ట్ అలా పైన ఇల్లు అయితే ఊడ్చేసాను. కానీ ఎందుకో చాలా చిరాగ్గా ఉంది. మనకి ఒక టైప్ ఆఫ్ ఓసిడి ఉంది చూసారా, ఓసిడి ఏంటిలేంటి, రోజు అలా క్లీన్ చేసుకోవడం మనకు అలవాటు అయిపోయి ఒక్కరోజు క్లీన్ చేయకపోతే అదో రకమైన ఫీలింగ్ అనమాట. ఇల్లు క్లీన్గా ఉన్నా సరే మన మనసు మాత్రం ఒప్పదు. నువ్వు క్లీన్గా ఉందన్నా సరే అది క్లీన్గా లేదని అది మీకు లోపల నుంచి పించేస్తూ ఉంటుంది, నువ్వు ఇల్లు క్లీన్ చేయలేదని. సో అది నాలాగా మీలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నాతో కనెక్ట్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అని మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో అది ఇక్కడైతే ఇంకా అది ఓడోడ అయిపోయింది. నెక్స్ట్ మాపింగ్ పార్ట్ అవుతుంది. ఇది కూడా అయిపోతే ముందు ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మిగతా సంగతి అయితే చూడాలి. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, మీ ఏరియాస్లో చలి ఎలా ఉంది, సంక్రాంతి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, క్లీనింగ్ అయిపోయిందా లేదా, మీరు మీ హోమ్ టౌన్ వెళ్తున్నారా, ఉన్న చోటే ఉంటున్నారా, ఏంటి సంగతిలో అనేది నాతో చెప్పండి. మా ప్లాన్స్ ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నేనేం చేస్తున్నాను అనేది. వీడియో ద్వారా మీకు ఎలాగో తెలిసిపోతుంది. సో కామెంట్ డ్రాప్ చేయడం మర్చిపోకండి. ఇంక ఇలా అందరినీ మా వాళ్ళు అయితే గొడవ చేశారు, ఎందుకంటే ఫ్యాన్ వేసాను కదా. మామూలుగా అయితే సమ్మర్స్లో జస్ట్ అలా మాప్ చేసి ఫ్యాన్ వేస్తే ఆరిపోతుంది, ఇప్పుడు మాత్రం ఆరదు. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టావేంటి తల్లి, ఇదేం టార్చర్ మాకని వాళ్ళిద్దరు ముందు బెడ్రూమ్ క్లీన్ చేస్తాను కదా, ఆ బెడ్రూమ్ సైడ్ అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి వంటకైతే రెడీ చేయాలి కదా, మళ్ళీ లంచ్ లేట్ అయితే అలా. అసలే ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సండే వస్తే జనరల్గా
లేట్ లేచాము అంటే కనుక ఏదర్ బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోద్ది, ఏదర్ ఇంట్లోండి ఎక్కువ బ్రేక్ఫాస్టే మిస్ అవుద్ది. ఫ్రూట్స్ అలా తినేసి డైరెక్ట్ ఎర్లీగా లంచ్ చేయడానికి ఇష్టపడతాం. ఈరోజు ఎలాగో క్రికెట్కి వెళ్ళి వచ్చేసింది కాబట్టి మా పాపకు కూడా ఫ్రూట్స్ పెట్టేసి బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇచ్చేసాం. అండ్ ఇక్కడ నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే మేతి చికెన్ అయితే చేస్తున్నాను. సింపుల్గా చేసేయాలని డిసైడ్ అయిపోయాను. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేశాను. అవి కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశాను. అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేను ఇందులో గ్రేవీ కర్రీకి వేసినట్టు ముద్ద మసాలా వేయట్లేదు. మేతి చికెన్లో ముద్ద మసాలా అంత బాగుండదు. దీనికి కాంబినేషన్గా నేను రసం అయితే పెట్టుకున్నాను. రసంలో తినడానికి కొంచెం డ్రైగా అనమాట, బాగుంటుంది చాలా. మీరు మామూలుగా మనం ఫ్లేవర్ కోసం లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది మంచిగా మేతి వచ్చే సీజన్ కాబట్టి ఫ్రెష్ మేతితో ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందనే చెప్పాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు 1 మినిట్ లిడ్ అయితే క్లోజ్ చేసి వదిలేయండి. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టే చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి అవి ఎవాపరేట్ అయిపోతే నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకోసమని మీరు ఒక 2 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేయాలి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో చికెన్లోంచి. ఈ మేతి చికెన్లో కూడా మనం లాస్ట్ టైం సెమీ గ్రేవీ చేసుకున్నాం చూసారా, అలా వాటర్ చాలా తక్కువ వేయాలి. మీరు ఎక్కువ వాటర్ వేస్తే గ్రేవీ కర్రీలా అయిపోద్ది. ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఈ టైంలో ధనియా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఎక్కువ మసాలా స్పైసెస్ వేసేసి కాంప్లికేట్ చేసుకోను. సింపుల్గా చేసుకొని తినడమే మా ఇంట్లో అందరికీ ఇష్టం. బోల్డ్ అన్ని మసాలాలు వేసేస్తే అబ్బా వద్దని అనిపిస్తుంది. కాబట్టి చాలా సింపుల్గానే ఫాలో అవుతాం. అలా మొత్తానికి చికెన్ అయితే దగ్గరికి అయింది చూసారా. ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి లిడ్ క్లోజ్ చేసాం కదా, అప్పుడు కొంచెం మగ్గినట్టు అయిపోతుంది మీకు చికెను. ఆ టైంలో మొత్తం అలానే ఉడికించలేం కాబట్టి లైట్గా వాటర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోండి. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ లెగ్ పీసెసే ఉన్నాయి ఇందులో. కొంచెమే తెప్పించానులేండి చికెన్ కూడా, ఒక పూటకి చాలు అని అయితే అనుకున్నాం. అందుకనే సింపుల్గా చేసేసుకొని ఇలా అయితే లంచ్ ఎంజాయ్ చేస్తాం. ఎలాగో రసం ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఒక పూటకి. ఈవినింగ్ సరిగ్గా తినట్లేదు, మిగిలిపోతుంది. మాకేమో మిగిలిపోయినవి తినే అలవాటు లేకపోవడం వల్ల ఫుడ్ వేస్ట్ అయిపోతుందని ఈరోజు లిమిటెడ్గా తెప్పించి లిమిటెడ్గా చేశాను అనమాట. అది పరిస్థితి. ముందు నాన్ వెజ్ అయితే నైట్ కూడా బాగానే తినేవాళ్ళం. ఇప్పుడేమో మరి నైట్ అస్సలు తినాలనిపించట్లేదు. ఒక్కసారే తింటున్నాం, ఒకసారి తినేదానికి అంత ఎందుకులే అన్నట్టు. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇంకిపోయి చికెన్ కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. నా దగ్గర చికెన్ మసాలా లేదు, నార్మల్ గరం మసాలా వేసేసి పైనుంచి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర అయితే వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. యమ్మీ యమ్మీ మేతి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం వేరే లెవెలే నేను చెప్పినట్టు. ఇప్పుడు లాస్ట్లో మనం జనరల్గా నాన్ వెజ్ కర్రీస్ మసాలా కర్రీస్లో కసూరి మేతి వేస్తాం కదా, అది అవసరం లేకుండానే మీకు మెంతికూర నుంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి అన్ని ఏరియాస్లో ఫ్రెష్గా మెంతికూర అయితే దొరుకుతుంది. సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకెలా అయితే మనం లంచ్ ఎంజాయ్ చేసేసాం. లంచ్ చేసే వరకు నాకు గుర్తు రాలేదు వాషింగ్ మిషన్ ఆన్ చేశాను అనే విషయం కూడా. అలా బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. ఇంకా సరే లంచ్ అయిపోయింది, కాస్త రిలాక్స్ అయితే అవ్వకూడదు అనుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకుంటే ఈవినింగ్ లేట్ అయిపోతుంది, వేరే పనులు ఏం అవ్వట్లేదు, అసలే నైట్ నిద్ర రావట్లేదు. ఇంకా మధ్యాహ్నం పడుకుంటే అస్సలు నిద్ర రాదు. బయట మీరు వెదర్ చూస్తే సన్ అంతా పోయింది, 2 o'clock అంతా పోయి ఒక కైండ్ ఆఫ్ విండ్ అనమాట, ఫుల్ విండ్, చలి. అసలు మేము ఇప్పుడు మార్కెట్కి వెళ్తాం కదా, చూడండి ఎలా ఫుల్ ప్యాక్ చేసుకొని వెళ్ళాము, అయినా సరే బాగా చలి అనిపించింది. ఇంకా వెళ్ళామా గబగబా తీసుకున్నామా వచ్చేసామా అన్నట్టు అయిపోయింది. ఇంకో పని కూడా ఉందిలేండి, మీరు ముందు ముందు చూస్తారు. 2 పనుల మీద అయితే వెళ్ళాము. ఇంకైతే నేను ఫాస్ట్గా బట్టలు అయితే ఆరేస్తాను, అలానే మిషన్లో ఉంటే స్మెల్ వచ్చేస్తాయని
నేనైతే ఫాస్ట్గా బట్టలు ఆరేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడొచ్చు. నా ఫ్రెండ్స్ కొంతమంది నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. మీకు కూడా అదే ప్రాబ్లం ఉన్నట్లయితే ఛానల్ని ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ మీ సండే ఎలా గడిచింది, మీరు సండే ఏమేమి రెసిపీస్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారనేది నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా సంక్రాంతి అంటే కొత్త కొత్త మూవీస్ కూడా వస్తాయి కదా, మీలో ఎంతమంది మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఏమో ఈ పుష్ప 2 ఇన్సిడెంట్ తర్వాత ప్రీ రిలీజ్ బెనిఫిట్ షోస్ అన్నీ స్టాప్ చేసామని చెప్తున్నారు. అయినా మనలో బెనిఫిట్ షోస్కి వెళ్ళేది ఎవరు లేండి, జనరల్గా వెళ్ళరు కదా. ఏదో యూత్ అయితే బెనిఫిట్ షోస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్తో బెనిఫిట్ షోస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఎనీవేస్ క్యాన్సిల్ అయితే అయిపోయాయని విన్నాను నేను. ఏపీలో ఉంటాయేమో మరి, తెలంగాణలో అయితే క్యాన్సిల్ అయింది కదా. ఎనీవేస్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇక్కడైతే చూసారా మేము ఎక్కడికి వచ్చేసామో. మీకు కనుక గుర్తున్నట్లయితే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి 2 వీక్స్ ముందు నేను బ్లౌజెస్ తీసి పక్కన పెట్టాను, గుర్తుందా మీకు? కొరియర్ చేయాలి, వాటిని వర్క్ చేయించాలని 2 వీక్స్ నుంచి మా హస్బెండ్ని అడుగుతుంటే ఏదో ఒక పని మీద అదైతే తప్పిపోతుంది. ఫైనల్గా ఈరోజు అయితే వచ్చి కొరియర్ చేసేసాం. వర్క్ బ్లౌజెస్ రెడీ అయిపోతాయి. మీకు మంచి మంచి డిజైనర్ బ్లౌజెస్ చూపిస్తాను. వీడియోస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చూడండి. డైలీ మన ఛానల్లో మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 6 o'clockకి షార్ట్స్ వస్తాయి, ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో వస్తుంది. సో తప్పకుండా చూడండి. ఇక్కడైతే ఇంకేముంది, వీక్కి సరిపడా ఫుడ్ తినాలంటే కూరగాయలు అయితే తెచ్చుకోవాలి కదా. అసలే లాస్ట్ వీక్ కూడా రాలేదు. ఈ వీక్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక వీక్ కనుక బద్దకిచ్చి రాకపోతే ఆ వీక్ ఎంత మంచి లెసన్ నేర్పిస్తుందంటే అది 1 month వరకు మర్చిపోను నేను మళ్ళీ. ఇలా అయితే ఇక్కడ కూరగాయలు తీసేసుకుంటున్నాను. మీ దగ్గర కూరగాయల రేట్లు తగ్గాయా? మా దగ్గర అయితే ఇంత చల్లో కూడా కూరగాయల రేట్లు మండిపోతున్నాయండి బాబోయ్. అసలు నేను విన్నాను టమాటోస్ రేట్స్ బాగా తగ్గాయి మన సైడ్ అని. మాకు మాత్రం ఇక్కడ స్టిల్ 40 రూపీస్ అయితే ఉంది. 40 రూపీస్ టమాటో. ఈ ఆరెంజెస్ మాత్రం 2 kgs 100కి తీసుకున్నాను. పపాయ యాజ్ యూజువల్ అదే రేట్ ఉంది, 50 రూపీస్ కేజీ. అండ్ బెండకాయ రేటు విని నాకైతే షాక్ అయిపోయాను నేను. పావు కేజీ 40 రూపీస్ అంటే తెలుసా. నేను తీసుకున్నది కూడా పక్కన పెట్టేశాను. మీరు ఎంతమంది ఇలా మాలా కోతి పనులు చేస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఎక్కడున్నామో సంబంధం లేకుండా మనకు లోపల అనిపించిందంటే చేసేయడమే. అది సంగతి. బెండకాయల రేట్లు అయితే అదిరిపోయింది. బాబోయ్ తేలేదు. కంట్రీ డిలైట్లో చూస్తే 30 రూపీస్ ఉంది. సరే అక్కడ తెప్పించుకుందాంలే అని వదిలేశాను. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఎక్కువ అనిపిస్తే ఇలా క్రాస్ చెక్ చేస్తాం. ఇక్కడైతే చూసారా క్విల్స్ ఎంత బాగున్నాయో. ఇలాంటి కలెక్షన్ నార్త్ సైడ్ చాలా బాగా దొరుకుతుంది, వెరీ రీజనబుల్ రేట్స్లో. ఇప్పుడు నేను మా పాప కోసమని ఒక సింగిల్ క్విల్ట్ కోసం చూస్తున్నాను. పెద్దవి తనకు హెవీ అయిపోతున్నాయని అదైతే ఒకటి తీసుకున్నాను. డీటెయిల్స్ నేను మీకు చెప్తానులేండి. అండ్ ఇంటికి వచ్చేసాం. మంచిగా ఆ చల్లగాలికి వెళ్ళొచ్చిన తర్వాత టీ పెట్టుకొని తాగేశాక మా వాళ్ళు డెజర్ట్ ఏదన్నా కావాలని 2 రోజుల నుంచి తినేస్తున్నారు బుర్ర. సరే జున్ను పొడి ఎలాగో ఉంది, జున్ను చేసుకుందాం అని అయితే డిసైడ్ అయ్యాను, చేద్దామని. మా పాప పర్టికులర్గా అడుగుతుంది. పిల్లలు అడిగిన తర్వాత మనం చేయకుండా ఎలా చేస్తేనే కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేది. అండ్ ఇక్కడైతే ఇది కామధేను జున్ను పౌడరు. దానికి మీరు షుగర్ అయితే 100 grams, బెల్లం అయితే 150 grams వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అండ్ పెప్పర్ ఉంటే సరిపోతుంది. 1/2 లీటర్ మిల్క్. ఇక్కడ మిక్సీ జార్ ఏంటి ఇలా ఉందనుకోకండి, నేను దీనికన్నా ముందే ఇలాచీ పౌడర్ అయితే చేశాను. మామూలుగా అయితే బెల్లం తరిగేసి ఓపిగ్గా కరిగిస్తాను. ఇప్పుడు ఒకటి చల్లగా ఉంది, 2 నా దగ్గర ఎక్కువ టైం లేదు దాన్ని కరిగిస్తూ కూర్చునేంత. జనరల్గా ఆఫ్టర్నూన్స్ చేసుకుంటాను కాబట్టి ప్రశాంతంగా చేసుకుంటాను. కాబట్టి బెల్లాన్ని మిక్సీలో వేసి ఒక్క రౌండ్ కనుక తిప్పామంటే చక్కగా వచ్చేస్తుంది, నీట్గా కరిగిపోద్ది. అలా ప్యాకెట్ కూడా వేసేసి బెల్లం 150 grams వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి, లమ్స్ లేకుండా. పౌడర్ వేస్తాం కాబట్టి. ఈ జున్ను రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. దీన్ని మీరు వేడివేడిగా కావాలంటే వింటర్స్లో వేడిగా తినచ్చు, జెల్లీ ఫామ్లో బాగుంటుంది. సమ్మర్లో తినాలంటే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కేక్ ఫామ్లో అద్దరిపోద్ది. అండ్ ఇక్కడైతే కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ అయితే వేసాం. ఈ పెప్పర్ పౌడర్ లాజిక్ ఏంటో నాకు తెలియదు. జనరల్గా మనం ఒరిజినల్ జున్ను పాలు చేసుకుంటాం కదా, వాటిలో అయితే వాతం చేయకుండా ఉంటుందని వేసుకుంటాం. మరి ఆర్టిఫిషియల్ జున్నుకి ఎందుకు చెప్పండి, అయినా అలవాట్లో ఇదే కదా, ఫ్లోలో కానిచ్చేయడమే. ఇక్కడ నేను అది మిక్స్ చేసుకునే లోపు ఇలా స్టీమ్కి అయితే పెట్టుకున్నాను. స్టీమ్కి పెట్టుకొని స్టీమ్ కూడా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను జనరల్గా స్టీల్ బౌల్స్లో చేయకుండా ఈరోజు కేక్ మోల్డ్లో చేస్తున్నాను.
ఇలా అయితే మీరు ఆవిరికి పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ కనుక స్టీమ్ కుక్ చేసేసుకుంటే జున్ను రెడీ అయిపోద్ది. ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. ఇంకా ఈ గ్యాప్లో కూరగాయలు కూడా సర్దాలి కదా, ఈ పనులకైతే గ్యాప్ ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. నేను స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నాను, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాల్సిందే. మీరు ఎంతమంది నాతో సపోర్ట్ చేస్తారో ఈ వీడియోని లైక్ చేయండి. లైక్స్ని బట్టి నేను డిసైడ్ చేస్తాను ఎంతమందికి ఆదివారం సెలవు కావాలని. అండ్ అక్కడైతే కూరగాయలు సర్దేశాను. ఈసారి వెరీ లిమిటెడ్గా కూరగాయలు తెచ్చాను. ఎందుకు తెచ్చాను అనేది మీతో ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ చూసారు కదా వేడి వేడిగా జున్ను అయితే తినేస్తున్నాం. హలో అండి, అది మా సండే అయితే అలా గడిచింది. బిజీ గజిబిజీ. ఆదివారం ఆడవాళ్ళకి నిజంగా సెలవు కావాలండి. నాకైతే బాగా అనిపిస్తుంది. ఎంత టయర్డ్గా ఉందంటే అసలు పొద్దున్నుంచి చేసి అన్నీ చూస్తున్నారు కదా, మామూలు చిరాకు రావట్లేదు, కానీ తప్పదుగా. సో అది ఈరోజైతే మేతి చికెన్ ఎలా ఉందన్నా? మేతి చికెన్ అద్దరిపోయింది. అండ్ నైట్ ఏమో డెజర్ట్ తినాలనిపించింది. ఇప్పుడంతా ఇక్కడ చలిగా కదా, వేడిగా తినాలని ఉంది. జున్ను రెసిపీ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది స్టీమ్ కుక్ అయిన వెంటనే మీకు జెల్లీ ఫామ్లో ఉంటుంది, కానీ మీరు దానికి కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 2 hours చక్కగా మంచి మనకి ఫస్ట్ డే జున్ను ఉంటుంది కదా అలానే ఉంటుంది. రేపు చూపిస్తానులేండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అందరం తలా బౌల్ తినేసాం వేడిగా. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అదైతే రేపు మీకు షేర్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాక ఎలా ఉంటుందని. ఆల్రెడీ 2-3 వీడియోస్ ఉన్నాయిలేండి మన ఛానల్లో. కొత్తగా మన ఫ్యామిలీలోకి జాయిన్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అనమాట. ఇంకా మమ్మీ జున్ను కూడా చాలా బాగుంది వేడిగా గొంతుకి. ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని నిద్రపోవడమే ఇంకా. నీకేం తల్లి, ఫుల్ హాలిడే మూడ్లో ఉన్నావు కదా? యా. ఓకే, ఎంజాయ్. రేపు ఓన్లీ వాళ్ళ డాడీకి ఆఫీస్, సో ఒకటే లంచ్ బాక్స్. పొద్దున్నేచి ఆ లంచ్ బాక్స్ హడావుడేంటో చూడాలి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. బాయ్. గుడ్ నైట్. బాయ్.